ఆట మనమైనా మన పిల్లలు ఆడుకోవటానికి లేదా? తరతరాల నుంచి వస్తున్న ఎన్నో ఆటల్ని మనం మాత్రమే ఆడుకొని మన పిల్లలకి ఇవ్వకపోతే ఎలాగా? వాళ్ళకసలు ఆ ఆటలే తెలియట్లేదు కదా! అయితే ఈసారి రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్థ శాప్ అనేవాళ్ళు మన సంక్రాంతి వేళ ఈ ఆటలన్నీ రెడీ చేయడానికి సిద్ధమైపోయారు. గ్రామీణ సాంప్రదాయమైన క్రీడా పోటీలనేవి నిర్వహించడానికి సిద్ధమైపోయారు. పోటీతత్వం, ఆరోగ్యం, ఐకమత్యం కలగలిసిన ఆటలు మనవి. ఇప్పుడున్న తరం పిల్లలు టీవీ ఎంతసేపు చూస్తారు? కాసేపు ఎళ్లి ఆడుకోవచ్చుగా అని అంటున్నారు తల్లిదండ్రులు. అప్పటి తల్లిదండ్రులైతే ఎంతసేపు ఆడతార్రా? అసల ఇంట్లో కుదురుగా కాసేపు కూర్చోలేరా అనేవాళ్ళట. మరి ఇంత తేడా ఉంది. అందుకని చెప్పి మన రాష్ట్రం సాంప్రదాయ క్రీడలన్నిటిని మళ్ళీ తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. అందులో మెయిన్‌వి వ్యాయామం, ఆరోగ్యం అందించేవి కొన్ని కొన్ని తలుచుకుంటున్నారు కూడా. ఏడు పెంకులాట, కర్రా బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, టగ్ ఆఫ్ వార్, తాడాట, స్కిప్పింగ్ ఇలాంటివన్నీ మనకి ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి, ఆనందాన్నిస్తాయి అని చెప్తున్నారు. మన పిల్లలు కూడా వీటిని పోటీతత్వంతో, ఆరోగ్యంతో, ఐకమత్యంతో పోరాడి గెలవాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా జరగాలి. అప్పుడే మన పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని, ఆనందాన్ని మనం బాగా చూడగలుగుతాం.